బ్రేకింగ్ న్యూస్. నెల్లూరు రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రియురాలు అరుణను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. కోవూరులో ఫ్లాట్ యజమానిని బెదిరించిన కేసులో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కోవూరులో ఫ్లాట్ యజమానిని బెదిరించిన కేసులో అరెస్టు చేశారు. ఇక నిడిగుంట అరుణను అద్దంకి సమీపంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు తర్వాత కోవూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇవాళ ఆమెను కోర్టులో హాజరుపరుస్తారు. అయితే నెల్లూరు రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రియురాలైన నిడిగుంట అరుణ జగన్ ప్రభుత్వ హయాంలో పలు నేరాలు సెటిల్మెంట్లు చేశారు. శ్రీకాంత్ సహకారంతో రెచ్చిపోయారు. 4 రోజుల క్రితం ఓ సిఐకి ఫోన్ చేసి అరుణ బెదిరించారు. హోంశాఖ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. అరుణ దందాలు, దౌర్జన్యం వ్యవహారాలపై పోలీసులు నిఘా వర్గాలు దర్యాప్తు చేపట్టాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా రిపోర్టర్ బాలరాజు ఫోన్ లో అందిస్తారు. బాలరాజు, చెప్పండి, నెల్లూరు రౌడీ షీటర్ ప్రియురాలు అరుణను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? లహరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొందరు నాయకుల అండదండలతో మరికొందరు, ఆనాడు వైసీపీకి వత్తాసు పలికి అధికారుల సహకారంతో ఇంకొందరు చేసిన వివిధ రకాలైన అక్రమాలన్నీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉన్నాయి. చోటా నేత నుండి బాడా నేత వరకు ఎవరైతే అక్రమ అరాచక విధ్వంసకాండకు కారకులయ్యారో వారందరి పాపం పండి జైలు పాలవుతున్నారు. అయితే ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్, మాజీ మంత్రి ఆర్కే రోజా వంటి అనేక మంది నాయకులతో, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరితో సన్నిహిత సంబంధాలను దిశ ఫౌండేషన్ పేరిట పరిచయం పెంచుకొని వైసీపీలో తన స్థానం ఓ లెవెల్ అంటూ లేడీ డాన్గా పేరొందినటువంటి నిడిగుంట అరుణ ఓ రౌడీ సామ్రాజ్యాన్ని పెంచి పోషించినట్లుగా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే ఉన్నాయి. అయితే గత కొంతకాలంగా ఈ లేడీ డాన్ అరుణ తన ప్రియుడు రౌడీ షీటర్ శ్రీకాంత్ ను బయటకు తీసుకువచ్చేందుకు చక్రం తిప్పిన వార్తలు సైతం హల్చల్ చేశాయి. అయితే ఆ వార్తల సమయంలోనే అనేక మంది ప్రజలు ఇలాంటి వ్యక్తులను అరెస్ట్ చేసి కఠిన చర్యలు చేపట్టాలంటూ డిమాండ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే తాజాగా రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రియురాలు అరుణను పోలీసులు అయితే ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అయితే నిడిగుంట అరుణను గత రాత్రి అద్దంకి సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకుని కోవూరు పోలీస్ స్టేషన్ కి తరలించారు. అయితే కోవూరు పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం అరుణను విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. కోవూరులో ఒక ఫ్లాట్ యజమాని బెదిరించిన కేసులో అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే నిన్న మొన్నటి వరకు మీడియాపై సీనియర్ లేడీ జర్నలిస్టులు కూడా వదలకుండా గురువింద గింజ తన కింద నలుపు తత్వం తెలుసుకోలేదన్న చందంగా తన తప్పులను వదిలేసి అరుణ చేసిన అక్రమాలను భర్తీ పెట్టినటువంటి మీడియాపై చిందులు దొక్కినటువంటి ఈ లేడీ డాన్ అరుణ తన అరెస్టు సమయంలో మాత్రం కేసులతో తన కారులో గంజాయి పెట్టి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులపై అభాండాలు మోపుతూ తనను పోలీసుల నుండి కాపాడాలంటూ మీడియా మిత్రులను వేడుకుంటూ వీడియో రిలీజ్ చేయడం ప్రజలలో అనేక రకాలైన భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ లేడీ డాన్ అరుణను అరెస్ట్ చేసిన కోవూరు పోలీసులు నేటి మధ్యాహ్న సమయంలో ఆమెను కోర్టులో హాజరుపరిచినట్లుగా తెలుస్తుంది. అయితే 4 రోజుల క్రితం సిఐకి ఫోన్ చేసి హోంశాఖ కార్యాలయం నుంచి కాల్ చేస్తున్నట్టు కూడా ఈ అరుణ బెదిరించినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక జగన్ ప్రభుత్వ హయాంలో శ్రీకాంత్ సహకారంతో పలు నేరాలు సెటిల్మెంట్లు చేశాలన్న ఆరోపణలు కూడా అరుణపై పూర్తి స్థాయిలో ఉన్నాయి. అయితే ఈ అరుణకు చేసినటువంటి పూర్తి వ్యవహారాలపై కూడా పోలీసులు నిఘా వర్గాలు పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రత్యేకంగా చేపడుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు కానీ అరుణపై చేపడితే మరిన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. లహరి. రైట్ బాలరాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. నెల్లూరు రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రియురాలు అరుణను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. కోవూరులో ఫ్లాట్ యజమానిని బెదిరించిన కేసులో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కోవూరులో ఫ్లాట్ యజమానిని బెదిరించిన కేసులో అరెస్టు చేశారు. ఇక నిడిగుంట అరుణను అద్దంకి సమీపంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు తర్వాత కోవూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇవాళ ఆమెను కోర్టులో హాజరుపరుస్తారు.
నెల్లూరు రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రియురాలైన నిడిగుంట అరుణ జగన్ ప్రభుత్వ హయాంలో పలు నేరాలు సెటిల్మెంట్లు చేశారు. శ్రీకాంత్ సహకారంతో రెచ్చిపోయారు. 4 రోజుల క్రితం ఓ సీఐకి ఫోన్ చేసి అరుణ బెదిరించారు. హోంశాఖ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. అరుణ దందాలు, దౌర్జన్యం వ్యవహారాలపై పోలీసులు నిఘా వర్గాలు దర్యాప్తు చేపట్టాయి.